హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మా ఇంటికి మా బావగారు, మా అక్క, మా పెద్దత్తయ్య, అలాగే మా హ్యాపీ తల్లి, మా జాయ్ బాబు వచ్చారు మమ్మల్ని చూడడం కోసం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అందరికీ చెప్తాం కదా ఇంట్లో వాళ్ళకి, చుట్టాలకి. అప్పుడు వాళ్ళ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ అవునా అలాగా అని ఏమీ నాకు స్పందన అయితే ఏమీ రాలేదు. కానీ ఎప్పుడైతే మా జాయ్ బాబుకి చూస్తున్నారు కదా తిని మా జాయ్ బాబు, మా బావగారు వాళ్ళ అబ్బాయి. దీనికి చెప్పగానే నిజంగా కంగ్రాచులేషన్స్ పిన్ని అని చెప్పి చాలా అప్రిషియేట్ చేసుకున్నాను. చాలా మెచ్చుకున్నాడు. అలాగే యూట్యూబ్ అంటే మాటలు కాదు, చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీని అన్నీ చూసుకుంటూ చాలా బాగా చేస్తున్నామని నన్ను చాలా అంటే చాలా అప్రిషియేట్ చేసుకున్నాడు. ఇక్కడ నాకు జాయ్ బాబు ఒక బాక్స్లా ఇచ్చారు కదా, ఏంటంటే నాకు ఫస్ట్ టైం యూట్యూబ్ గురించి ఎవరైనా గిఫ్ట్ చేశారంటే అది మా జాయ్ బాబే. నా కోసం మంచి కాస్ట్లీ మైక్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ జాయ్ బాబు. నా కష్టాన్ని గుర్తించి నన్ను అప్రిషియేట్ చేస్తున్నందుకు, అలాగే నాకు బూస్టప్ ఇస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న. హ్యాపీ బర్త్డే అక్క. యాక్చువల్లీ మా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చిన రోజు మా అక్క బర్త్డే. నాకైతే నేను నెక్స్ట్ డే ఏమనుకున్నాను, హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. సాయం ఇస్తున్నా చిన్న బిడ్డలతో ప్రభువా ఆయన అనుమతించటం మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. పదితంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ నిన్ను స్తుతించటం మాకు ఎంతో మంచిది ప్రభు. బలహీనమైన వారందరినీ శక్తి కలిగిన నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాం తండ్రి. బాయ్. అసోసియేషన్ జాగ్రత్త వదినా తల్లి. ఈ వ్లాగ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మాట ఫస్ట్ సండే నేను మా చెల్లి జాగ్బాబు అయితే చర్చ్కి వెళ్తున్నాం. గిఫ్ట్ అమ్మ అయితే కాలేజ్కి వెళ్ళిపోయింది. గోల్డ్ అమ్మ అయితే వాళ్ళ చిన్నత్త పెద్దత్త ఉన్నారని వాళ్ళతో ఆడుకోవడం కోసం ఆ రోజు సండే మానేసింది. సండే ఈవినింగ్ కల్లా పోస్ట్ చేద్దాము ఈ వ్లాగ్ అనుకున్నాను, కానీ టైం కుదరక ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు కుదరలేదు టైము. సో అందుకని నేను ఇంకా లేట్ అయిపోయింది. ఫస్ట్ సండే కదా, అందుకని అందరూ మంచిగా వైట్ డ్రెస్లు అయితే కనపడుతున్నారు. వైట్ డ్రెస్లు చక్కగా ఉంటారు. నేను గమ్మున వెళ్ళిపోతాను, కాకపోతే మా చెల్లి వల్ల కొంచెం లేట్ అయింది బాబుతోటి. అందుకని మేము వచ్చేవాడికి ఇక్కడ ఆరాధన అయితే స్టార్ట్ అయిపోయింది, జరుగుతూ ఉంది. ఇక్కడ ఎనీవో మేమైతే వచ్చేసాం. మా జాగ్బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. చాలా రోజుల తర్వాత చర్చ్కి వచ్చాడు. మ్యాక్సిమం పాపం ఏడవకుండా బాగా కూర్చుని చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్తూ అయితే ఉన్నాడు. ఇక్కడ నిద్రపోతున్నవాడిని లేపు భుజం మీద వేసుకుని తీసుకొచ్చేసింది, అందుకని అలా చూస్తున్నాడు. తర్వాత సెటరేట్ అయిపోయాడు. చాలామంది వ్లాగ్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వ్లాగ్ అనేది రీచ్ అవుతుంది. అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్రెడీ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫ్రమ్ ద బాటమ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ సో లాంగ్ మా చర్చ్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఈ మధ్య చూపించట్లేదు మా చర్చ్. యాస్టీజ్ అక్కడ ఆరాధన పెట్టేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అని కొంచెం భయం, అందుకనే మ్యూట్లో పెట్టేశాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏ రిస్క్ ఉండదు. ఇక్కడ చూడండి జాగ్బాబు ఎంచక్క ఆడుతున్నాడు వాళ్ళ అమ్మతోటి. మా జాగ్బాబు కూడా ఫస్ట్ సండేకి వైట్ టీషర్ట్ వేసుకుని వచ్చేసాడు. ఎప్పుడైనా సరే మనం పిల్లల్ని తీసుకెళ్ళామంటే లాస్ట్లో కూర్చోవడం బెటర్, ఎందుకంటే ఫ్రంట్లో కూర్చుంటే వాళ్ళ వైపే చూస్తుంటారు. సో మన పిల్లల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అదే బ్యాక్ సైడ్ కూర్చుంటే వాళ్ళు ఏడ్చేటప్పుడు బయట తీసుకెళ్ళొచ్చు. అప్పుడు మన పిల్లలందు వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ ప్రేయర్ అయితే అయిపోయింది. ఇక్కడ కమ్యూనియన్ ఇస్తున్నారు, అంటే ప్రసాదం ఇస్తున్నారు. రొట్టె ద్రాక్షారసం. మా బ్రదర్ మిన్ను బాబు
ఈ ఫస్ట్ సండే వస్తే మ్యాక్సిమం ఎవరో కొంతమంది తప్ప అందరూ ఫుల్ వైట్లోనే వస్తారు కంపల్సరీ. అమ్మగారు ఆరాధన చేస్తుండగా బ్రదర్ అయితే మాకు రొట్టె ద్రాక్ష రసం ఇస్తారన్నారు. అందరూ ప్రేయర్ఫుల్గా అది స్వీకరిస్తున్నారు. మంత్లో 4 సండేలు ఉంటాయి కదా, 4 సండేస్లో ఏదో ఒక సండే స్కిప్ చేసేసినాయి. ఫస్ట్ సండే మాత్రం ఎవ్వరు స్కిప్ చేయరు. మ్యాక్సిమం అయితే రావాలనుకుంటారు. ఏ అనారోగ్యమో ఏదో ఒక కార్యం వల్ల ఏదో ఒక రాలేకపోవచ్చు, కానీ ఫస్ట్ సండే మాత్రం అసలు స్కిప్ చేయరు ఎవరుని. చూసారు కదా మా చర్చ్ ఎంత బాగుందో, పరలోకంలో ఉన్నట్టే ఉంటుంది మా చర్చ్లో ఉంటే. అయిపోయింది, ఎవరికి వాళ్ళు కానుకది వేసేసి ముగించుకుని వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. టైం వచ్చి 1:30 అలా అవుతుంది. ఫస్ట్ సండే కొంచెం టైం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే కమ్యూనియన్ అయితే తీసుకుంటాం కదా, సో అందుకని. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. దేవుడు గడిచిన నెలంతా కాసి కాపాడారు. రెండో నెలలో ఈ రోజు నుంచి ప్రవేశపెట్టారు. ఈ నెలంతా దేవుని ఆశీర్వాదం కృప మనకు తోడైంది. సంతోషంగా ఉండాలని దేవుడి మహిమ కలగాలి. ఆమేన్.